బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ మధ్య డాన్ 3 సినిమా విషయంలో తలెత్తిన వివాదం ఇటీవల బాలీవుడ్లో పెద్ద చర్చకే దారితీసింది. ఈ వివాదం కారణంగా రణ్వీర్ సింగ్ పై విధించిన నిషేధాన్ని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ FWICE తాజాగా ఎత్తివేయటం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. డాన్ 3 చిత్రంలో ప్రధాన పాత్ర పోషించేందుకు రణ్వీర్ సింగ్ ముందుగా అంగీకరించినప్పటికీ అనంతరం ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఇదే సమయంలో ఆయన నటించిన దురంధర్ విజయవంతం కావడంతో నిర్మాతలు తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆరోపించారు. సినిమా ప్రీ ప్రొడక్షన్, షెడ్యూల్ ప్లానింగ్, ఇతర ఏర్పాట్ల కారణంగా సుమారు 45 కోట్ల వరకు నష్టం జరిగినట్లు పేర్కొంటూ ఆ మొత్తాన్ని నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేసినట్లుగా సమాచారం. ఈ వాదం తీవ్ర రూపం దాల్చడంతో మే 25న FWICE రణ్వీర్ సింగ్ పై నిషేధం విధిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ నిర్ణయమే బాలీవుడ్లో సంచలనంగా మారింది. అయితే ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయాన్ని రణ్వీర్ సింగ్ అంగీకరించలేదు. తనపై విధించిన బ్యాన్ను చట్టపరంగా సవాల్ చేస్తూ FWICEకు లీగల్ నోటీసులు పంపించారు. నిషేధం విధించే ముందు తన వాదన వినకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రణ్వీర్ తరపు నుంచి వచ్చిన చట్టపరమైన ఒత్తిడి, పరిశ్రమలో పెరిగిన చర్చల నేపథ్యంలో తన నిర్ణయాన్ని పునఃసమీక్షించింది FWICE. చివరికి 2 వారాల వ్యవధిలోనే నిషేధాన్ని పూర్తిగా ఎత్తేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన చేసింది. దీంతో ఈ వివాదం తాత్కాలికంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కూడా స్పందించింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్మాతలు, నటులు పరస్పర చర్చల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషించాలంది. పరిశ్రమలో సమన్వయం, వృత్తిపరమైన బాధ్యతలు మరింత బలపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇక ఈ బ్యాన్ ఎత్తేయడంతో రణ్వీర్ అభిమానులు ఊరట చెందారు. గత కొన్ని వారాలుగా కొనసాగిన అనిశ్చితికి తెరపట్టడంతో ఆయన కెరియర్కు ఎలాంటి ఆటంకం ఉండదని భావిస్తున్నారు. ప్రస్తుతం రణ్వీర్ తన కొత్త ప్రాజెక్టులపై పూర్తి దృష్టి సాధించారు. ముఖ్యంగా జాంబీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రళయ్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా కోసం రణ్వీర్ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. షూటింగ్తో పాటు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఈ చిత్రం బాలీవుడ్లో కొత్త ట్రెండ్కు నాంది పలుకుతుందని అంటున్నారు. FWICE వివాదం ముగియటంతో ఇక రణ్వీర్ పూర్తిగా తన సినీ ప్రయాణంపై దృష్టి పెట్టేందుకు మార్గం సుగమమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.